హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు డూ ఆర్ డై ఛానల్. అయితే మనము మీ ముందుకి కరెంట్ అఫైర్స్ అనేది రెండు లాంగ్వేజెస్ లో, ఇంగ్లీష్ అండ్ తెలుగులో తీసుకురావడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇవాళ కరెంట్ అఫైర్స్ ఏంటి అని ఒకసారి చూద్దాం. కరెంట్ అఫైర్స్ లో ఫస్ట్ ముఖ్యమైనది ఏంటి అంటే బ్రహ్మోస్ అండ్ S24 ట్రిమ్స్ అనే రెండు గురించి మాట్లాడుకుంటే, రీసెంట్ గా జరుగుతున్న వార్ లో మనకి ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్కువ సార్లు వినిపిస్తున్న పేర్లు ఈ బ్రహ్మోస్ అండ్ S400 ట్రిమ్స్ అనేవి. ఈ రెండు మనకు చాలా ఎక్కువ కనపడుతున్నాయి. అయితే వాటి గురించి మనం ఒకసారి బేసిక్ డీటెయిల్స్ అనేవి చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మిలిటరీ ఎక్సర్సైజెస్ కానీ, ఎయిర్ ఎక్సర్సైజెస్ కానీ నేను వీడియోలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అలాంటివి ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంటది కాబట్టి ఇలాంటి వాటి గురించి కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో బ్రహ్మోస్ అనే దాని గురించి చూసుకుంటే, బ్రహ్మోస్ అనే పేరు ఎలా వచ్చింది అని అంటే, ఇండియా నుంచి బ్రహ్మపుత్ర, మాస్కోవా మాస్క్వా అనేది రష్యన్ రివర్ అన్నమాట. ఈ రెండిటి పేర్లు కలిపి బ్రహ్మోస్ అని పెట్టడం జరిగింది. ఈ మాస్క్వా రివర్ ఎక్కడుందండి? రష్యాలో ఉంది. బ్రహ్మపుత్ర వచ్చేసి ఇండియాలో. రెండిటి పేరు కలిపి బ్రహ్మోస్ అని పెట్టడం జరిగింది. ఇది ఎవరు డెవలప్ చేశారు అంటే, ఇక్కడ ఏరోస్పేస్ జాయింట్ వెంచర్ అన్నమాట. బ్రహ్మోస్ అనేది ఒక జాయింట్ వెంచర్. అంటే మనం మాత్రమే చేయలేదు, మనతో పాటు భాగస్వామ్యంలో, అంటే రెండు దేశాలు కలిసి భాగస్వామ్యంలో చేయడం జరిగింది. ఇండియా నుంచి ఇండియా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, DRDO అంటాము, అందరికీ తెలుసు కాబట్టి DRDO ఇండియా నుంచి దీంట్లో పార్టిసిపేట్ చేసి 50.5% ఇది కాంట్రిబ్యూట్ చేస్తే, నెక్స్ట్ NPOM అంటాం, రష్యాస్ NPO మోషినో త్రోయినా అనే ఒకటి ఆర్గనైజేషన్ ఉంటది. అది 49.5% దీనికి కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో రెండు ఆర్గనైజేషన్స్ ఎలా గుర్తుపెట్టుకుంటారో, DRDO, NPOM అని గుర్తుపెట్టుకోండి. ఈ రెండు ఆర్గనైజేషన్స్ కలిపి ముందుకు వచ్చి వీటి యొక్క టెక్నాలజీని యూజ్ చేస్తూ తీసుకొచ్చినవి ఇవన్నమాట. అయితే ఫస్ట్ టెస్ట్ బ్రహ్మోస్ ఎప్పుడు చేశాము అంటే, 2001 సంవత్సరంలో ఎక్కడ చేశాము? చండీపూర్ ఒడిశాలో చేయడం జరిగింది. ఎక్కడ? చండీపూర్ ఒడిశాలో 2001 సంవత్సరంలో, 2001లో బ్రహ్మోస్ అనే క్షిపణిని మనము ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్, బ్రహ్మోస్ ఇస్ ఏ 2-stage సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్. తెలుగు మీడియం వాళ్ళ కోసం, బ్రహ్మోస్ అనేది 2 దశల సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణి. నెక్స్ట్ చూడండి, S400 ట్రిమ్స్ గురించి చూసుకుంటే, రష్యా అభివృద్ధి చేసిన S400 ట్రిమ్స్ ఇది ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన దీర్ఘ శ్రేణి ఉపరితలం నుండి గాలికి ప్రయోగించే క్షిపణి. SAM అంటాము, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం SAM అంటే ఏంటండి? సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, SAM అంటాము. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికండి? మనకి ఉపరితలం అంటే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, ఉపరితలం నుంచి గాలిలోకి. ఇంకొకటి ఏంటి? ఇది లాంగ్ రేంజ్ మిసైల్. S400 ఏంటి? మన ఉపరితలం నుంచి ఎయిర్ లోకి, గాలిలోకి వాడతాము దీన్ని. ప్లస్ ఇదేంటి? ఒక లాంగ్ రేంజ్ మిసైల్. ఈ రెండు థింగ్స్ గుర్తుపెట్టుకోండి. దీనిని నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, నాటో అంటాం కదా, నాటో S21 గ్రోలర్ అని దీనిని డబ్ చేస్తుంది. దీన్ని అలా పిలుస్తుంది అనమాట. 2007లో నుంచి ఇది సేవలోనికి ప్రవేశపెట్టారు. ఇది బహుళ పౌరుల వాయు రక్షణ కోసం రూపొందించబడింది. ఇది విమానం, బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లు మరియు స్టెల్త్ లక్ష్యాలతో సహా విస్తృత శ్రేణి వైమానిక ముప్పులను అడ్డుకోగలదు. అంటే ఇవి ఏమేం పనులు చేస్తాయనేది మనం ఇక్కడ ఆల్రెడీ పేర్కొన్నాము. 400 కిలోమీటర్స్ దూరంలో మరియు 30 కిలోమీటర్ల ఎత్తులో లక్ష్యాలను ఢీకొట్టగలుగుతుంది. దానికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ అన్ని, అంటే ఇవన్నీ స్టాటిక్ డేటా అండి. జస్ట్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి నెంబర్స్ రాంగ్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒకసారి చూసుకోండి, ఇది సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, పర్షియన్ గల్ఫ్ వర్సెస్ అరేబియన్. ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా అమెరికాకే బాధ ఉంటది. అలాంటి దాంట్లోనే భాగంగా ఇది ఒక న్యూస్ అనుకోండి. పర్షియన్ గల్ఫ్, అరేబియన్ గల్ఫ్. పర్షియన్ గల్ఫ్ యొక్క పేరుని ప్రస్తుతం అరేబియన్ గల్ఫ్ గా మార్చాలని అమెరికాలోనే ట్రంప్ భావిస్తున్నాడు. కాబట్టి ఒకసారి న్యూస్ జాగ్రఫికల్ గా మనకి ఏమైనా హెల్ప్ అవుతుందేమో ఒకసారి చూద్దాం. US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్లాన్స్ టు ఆఫీషియలీ రీనేమ్ పర్షియన్ గల్ఫ్ as అరేబియన్ గల్ఫ్ డ్యూరింగ్ a visit to Saudi Arabia, aligning with the preference of Arab Gulf nation. పర్షియన్ గల్ఫ్ ఇది బేసిక్ గా ఇది వెస్టర్న్ ఏషియాలో ఉంది. బార్డర్డ్ బై కంట్రీస్ లైక్, ఎప్పుడైనా మీకు చెప్పాను జాగ్రఫీ మీరు చదువుతున్నప్పుడు, చుట్టూ ఉన్న దేశాలు అంటే మనకి చుట్టూ ఏ దేశాలు, ఉత్తరంలో ఏ దేశం ఉంది, దక్షిణంలో ఏ దేశం ఉంది, పడమరన ఏ దేశం ఉంది, ఇలాంటి దేశాలు సరిహద్దులు మనం చూసుకోవాల్సి ఉంటుంది. అలానే క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి కాబట్టి ఇక్కడ మనం పర్షియన్ గల్ఫ్ అనేది ఒక ఇన్లాండ్, దాన్ని చుట్టుముట్టిన దేశాలు ఏవని చూసుకుంటే ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా అండ్ UAE. ఇవి
ఇప్పుడు హిస్టారికల్ కాంటెక్స్ట్ చూసుకున్నట్టయితే పర్షియన్ గల్ఫ్ హాస్ బిన్ కన్సిస్టెంట్లీ అంటే 16వ శతాబ్దం నుంచి దాన్ని పర్షియన్ గల్ఫ్ అనే పిలుస్తూ వస్తున్నాము. 16వ శతాబ్దం నుంచి మనం దాన్ని పిలుస్తూ వస్తుంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రీటీస్ లో గానీ రికార్డ్స్ లో గానీ అలానే పేర్కొంటూ వస్తున్నాం. కానీ స్పెషల్ గా చూసుకుంటే సౌదీ అరేబియా, యుఏఈ ఈ రెండు దేశాలు మాత్రం వాటి యొక్క పర్షియన్ గల్ఫ్ అని కాకుండా అరేబియన్ గల్ఫ్ అని వాటి యొక్క రికార్డ్స్ లో గానీ అవి చేసుకుంటున్న డాక్యుమెంట్స్ లో గానీ ఒప్పందాల్లో గానీ నేషనల్ మ్యాప్స్ లో గానీ దాన్ని అరేబియన్ గల్ఫ్ అని చూస్తున్నాం అనమాట. వాళ్ళు ఈ రెండు కంట్రీస్ మాత్రమే సౌదీ అరేబియా, యుఏఈ. ఇప్పుడు ట్రంప్ కూడా ఏమంటున్నాడు, పర్షియన్ గల్ఫ్ నుంచి అరేబియన్ గల్ఫ్ గా రీనేమ్ చేద్దాము అంటున్నారు. జాగ్రఫికల్ ఫీచర్స్ ఏంటండి పర్షియన్ గల్ఫ్ కి చూసుకుంటే? పర్షియన్ గల్ఫ్ ఇస్ అ మార్జినల్ సీ ఆఫ్ ఇండియన్ ఓషన్. తెలుగులో కూడా దీన్ని మార్జినల్ సీ అనే అంటారండి. పర్షియన్ గల్ఫ్ అనేది హిందూ మహాసముద్రం యొక్క ఉపాంత సముద్రం అంటాము తెలుగులో అయితే. ఇది పశ్చిమ ఆసియాలో ఉంది మరియు ఇది ఒక ముఖ్యమైన భౌగోళిక రాజకీయ చోక్ పాయింట్ అంటే స్ట్రాటజిక్ అంటాం కదండి, వ్యూహాత్మకమైన పాయింట్ అన్నమాట. సో దీనికి ఉత్తరంలో ఏముందండి, ఇరాన్ ఉంది, నైరుతి సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ, వాయువ్యంలో ఇరాక్, కువైట్ అండ్ బహ్రెయిన్ ఉన్నాయి. ఇవి మనకి జాగ్రఫికల్ అండ్ హిస్టారికల్ కాంటెక్స్ట్ కూడా మనం కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూడండి, అనాక్ క్రాక్టువా వాల్కానో అనే ఒకటి న్యూస్ లో ఉంది. అనాక్ క్రాక్టువో వాల్కానో. ఇప్పుడు ఎప్పుడైనా సరే జాగ్రఫీ రిలేటెడ్ చూసుకుంటే మనకి ఏవైనా వాల్కానోస్ కానీ ఎక్కడైనా పెద్ద ఎర్త్ క్వేక్స్ కానీ ఇలాంటివి ఏమైనా వస్తే అవి న్యూస్ లో తప్పకుండా ఉంటాయి. అవి మనం చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లీస్ట్ 1 or 2 క్వశ్చన్స్ ఏదో ఒక ఎగ్జామ్ లో అయితే పడుతూనే ఉంటాయి. అనాక్ క్రాక్టువో 2018 లో కొలాప్స్ అయిందండి. ఐ మీన్ మొత్తానికి ఆ వాల్కానో కొలాప్స్ అవ్వడం జరిగింది. అన్నోటిస్డ్ గ్రౌండ్ మూవ్మెంట్ తెలుగులో చెప్పాలంటే 2018లో జరిగిన ఘోరమైన అనాక్రాక్టువా పతనానికి ముందు సంవత్సరాల తరబడి గుర్తించబడని భూమి కదలికలు జరిగాయి. ఇప్పుడు ఉపగ్రహ రాడార్ విశ్లేషణ ద్వారా బహిర్గతం అయ్యాయి. అంటే 2018లో అది మొత్తానికే కూలిపోయి కొలాప్స్ అవ్వడానికంటే ముందు లోపల మనం గుర్తించలేని నేకెడ్ ఐకి లేకపోతే మనం ఎవరం నోటీస్ చేయని చాలా గ్రౌండ్ మూవ్మెంట్స్ జరిగాయి అని చెప్పి ప్రస్తుతం రాడార్ లో రికార్డ్ అయిన ఇన్ఫర్మేషన్ ని బట్టి బహిర్గతం చేస్తున్నారని చెప్తున్నారు. అనాక్రాక్టువా అగ్నిపర్వతం గురించి మనం ఒకసారి చూసుకుంటే అనాక్రాక్టువా అంటే ఏంటంటే క్రాక్టువో బిడ్డ అని అర్థం అనమాట. క్రాక్టువో సన్ అనేది ఇండోనేషియాలో ఉంది. ఎక్కడుందండి ఈ పర్టికులర్ వాల్కానో? జస్ట్ గుర్తుపెట్టుకోండి, కంట్రీ ఇండోనేషియాలో ఉంది. మరియు సుమత్ర మధ్య సుండ జల సంధిలో ఉన్న ఒక స్ట్రాటోవో వాల్కానో. మనం ఈ క్వశ్చన్ కూడా అడగచ్చు. క్రాక్టువో ఐ మీన్ అనాక్రాక్టువో అనేది ఎలాంటి వాల్కానో? వాల్కానోస్ లో రకాలు ఉంటాయండి. దాంట్లో స్ట్రాటోవో వాల్కానో అనే ఐ మీన్ కేటగిరీకి చెందింది ఈ అనాక్రాక్టువో అనేది. ఇది పసిఫిక్ మహాసముద్రంలోని అగ్ని పర్వతాల గొలుసు అయిన రింగ్ ఆఫ్ ఫైర్ లో ఒక భాగం. ఇప్పుడు మీరు అట్లాస్ పిక్ చేసి లేదంటే గూగుల్ చేయండి, రింగ్ ఆఫ్ ఫైర్ అని కొట్టగానే పసిఫిక్ రీజియన్ నుంచి అమెరికా రీజియన్ వరకు మొత్తం సముద్రం ఏదైతుందో మీకు ఒక రింగ్ లాంటిది ఫామ్ అవుతుంది. అదంతా ఏంటంటే టెక్టానికల్లీ యాక్టివ్ అంటాం. అంటే ప్లేట్స్ మూవ్మెంట్స్ వలన ఎప్పుడైతే అవి కొలైడ్ అవ్వడం జరుగుతుందో అక్కడ మనకి ఒకలాంటి వాల్కెనో యాక్టివిటీ ఉంటది కాబట్టి అదంతా రింగ్ ఆఫ్ ఫైర్ అంటాం. ఈ క్రాక్టువో అనే ఏ పర్టికులర్ మౌంటైన్ గురించి అయితే మనం చదువుకుంటున్నామో ఆ రింగ్ ఆఫ్ ఫైర్ లో అది భాగం అని చెప్తున్నారు. ఇది 1927లో సముద్రం నుండి ఉద్భవించింది మరియు 1883లో జరిగిన వినాశకరమైన క్రాక్టువో విస్ఫోటనం యొక్క సంతానం. సో ఏమైతుందంటే వాల్కెనో ఎప్పుడైనా సరే బర్స్ట్ అయింది అనుకోండి, ఏమవుతుందంటే దాని నుంచి వచ్చిన లావా మొత్తం మళ్ళీ దాని మీద పేర్కొని మళ్ళీ ఒక మౌంటైన్ లాగా ఏర్పడుతుంది అనమాట. సో దీని యొక్క బిడ్డనే ఇదని చెప్తున్నారు. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. మనకు కావాల్సింది ఏంటి, ఏ కేటగిరీ ఆఫ్ వాల్కెనో, ఎక్కడుంది, దాని ఇప్పుడు న్యూస్ లో ఎందుకు ఉంది, ఈ 3 థింగ్స్ మీకు క్లారిటీ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ జెన్ కార్బువో తెగ అంటున్నాము. ఈ జెన్ కార్బువో ఫ్యామిలీ గురించి చూసుకుంటే ఏంటి అంటే ఇది ఒక ట్రైబ్ అన్నమాట. టీజీపీఎస్సి గానీ ఏపీపీఎస్సి గానీ యూపీఎస్సి గానీ ఫేవరెట్ టాపిక్ ఏంటి అంటే పీవీటీజీ. పీవీటీజీస్ ని తెలుగులో ఏమంటామండి? ప్రత్యేకంగా దుర్బల గిరిజన సమూహము అంటాం కదా, అదనమాట. పీవీటీజీ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి మనకి ఎగ్జామ్ వైజ్ చూసుకుంటే. అది ఎప్పుడు న్యూస్ లో ఉన్నా మీరు ఒకసారి నేను చెప్పేది నిజమా కాదా అని మీరు గుడ్డిగా నమ్మద్దండి. ఒకసారి పీవైక్యూస్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారని మీరు చూసుకుంటే పేపర్ లో ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధంగా పీవీటీజీ అనే పదం ఉంటది, మీరు ఒకసారి గమనించండి.
అయితే పీవీటీజీ గురించి న్యూస్ ఉంది కాబట్టి మనం తీసుకొచ్చాం. జన్ కురుబా అనేది ఒక ట్రైబ్, ఒక పీవీటీజీ అన్నమాట. వాళ్ళు రీసెంట్ గా ఏం చేస్తున్నారంటే రీఆక్యుపై, వాళ్ళు ఎక్కడైతే ఒకప్పుడు ఉండే వాళ్ళు ఆ ల్యాండ్స్ ని మళ్ళీ రీఆక్యుపై చేసుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు? నాగర్హోల్ నేషనల్ పార్క్. నాగర్హోల్ నేషనల్ పార్క్ ఎక్కడుంది? మీరు ఒకసారి కమెంట్ సెక్షన్ లో నాకు తెలియజేయండి. ఒకసారి పాజ్ చేసి మన నాగర్హోల్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. Jan Kuruba is recognized as particularly vulnerable tribal group primarily found in Kodagu, Mysore districts of Karnataka. ఈ 2 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కర్ణాటకలో ఈ పర్టికులర్ తెగ అనేది ఉండడం జరుగుతుంది. ఇది న్యూస్ లో ఎందుకు ఉంది అని అంటే రీసెంట్ గా వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఆల్రెడీ ఉన్న ప్లేసెస్ ని మళ్ళీ మళ్ళీ వెళ్ళి రీఆక్యుపై చేసుకుంటున్నారు. అందుకని ఇది న్యూస్ లో ఉండడం జరిగింది. ఐఎన్ఎస్ విక్రాంత్ ఇవాళ రేపు ఎప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసి చూసినా సరే, ఎక్కడైనా సరే, ఏ ఇన్ఫర్మేషన్, ఏ న్యూస్ ఛానల్ ఏది ఓపెన్ చేసినా ఐఎన్ఎస్ విక్రాంత్ మీద 30-40 మినిట్స్ వీడియోస్ చేస్తున్నారు. అంటే ఇంతకు ముందు అంత ప్రాచుర్యం లేదా అంటే ఐఎన్ఎస్ విక్రాంత్ కి ఎప్పుడైనా ఉంది. కాకపోతే మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కవర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే న్యూస్ ఛానల్స్ లో కవర్ చేసే దాంతో మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఏం పెద్ద పని లేదు. సో మనం ఏంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఎలా మనం ఏదన్నా వార్ జరుగుతుంది, ఏదన్నా ఒక ఇష్యూ జరుగుతుంది అని అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, జరుగుతున్న గొడవ కంటే దాంట్లో ఉండే ఇన్ఫర్మేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మామూలు మనిషికును ఒక ఆస్పిరెంట్, ప్రిపేర్ అవుతున్న గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఆస్పిరెంట్ కి తేడా ఏంటి అంటే, నార్మల్ గా విశ్లేషించొద్దండి. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలి. మీరు మాట్లాడే ప్రతి మాటకు ఒక సబ్స్టాన్షియేషన్ ఉండాలి. మీరు మాట్లాడుతున్నారంటే దాని వెనక చాలా ఇన్ఫర్మేషన్ ఉండాలి. సో ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి చూసుకుంటే, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్యన జరుగుతున్న టెన్షన్స్ లో భాగంగా పాకిస్తాన్ అటెంప్టెడ్ ఏరియల్ స్ట్రైక్స్ అండి. ఇండియన్ టెరిటరీ మీద ఏరియల్ స్ట్రైక్ చేయడానికి ప్రయత్నించింది. ఇండియన్ నేవీ హెస్ డిప్లాయిడ్ ఇట్స్ మోస్ట్ ఫార్మిడబుల్ నేవల్ అసెట్ ఐఎన్ఎస్ విక్రాంత్. మీరు ఒకవేళ జస్ట్ మీ కళ్ళు మూసుకొని ఒకసారి ఆలోచించండి. రీసెంట్ గా మనం చూసిన చాలా న్యూస్ క్లిప్పింగ్స్ లో ఐఎన్ఎస్ విక్రాంత్ అనగానే ఒక పెద్ద షిప్ చుట్టూ చాలా షిప్స్ ఉండి ఒక ఫ్లీట్ లాగా ముందుకెళ్ళడం, అంటే అంత మైటీ అన్నమాట ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది. జస్ట్ ఆ పిక్చర్ ఒకసారి విజువలైజ్ చేసుకోండి. ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి చూసుకుంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇండియాస్ ఫస్ట్ ఇండిజీనియస్లీ డిజైన్ మ్యానుఫ్యాక్చర్డ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఇదేంటండి, ఇది భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ రూపకల్పన మరియు తయారీ విమాన వాహక నౌక అన్నమాట. ఇదేంటి, విమాన వాహక నౌక. ఐఎన్ఎస్ విక్రాంత్ ఏంటి అని మీకు తెలిస్తే సరిపోతుంది. నెక్స్ట్, ఈ నౌకను భారత నావికా దళం యొక్క యుద్ధ నౌక డిజైన్ బ్యూరో స్వయంగా రూపొందించి మరియు మెసర్స్ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించింది. సో ఇది ఎక్కడ నిర్మించబడింది అనేది కూడా ఇంపార్టెంట్. 2022లో భారత నావికా దళంలోకి ప్రవేశించింది. ఏ ఇయర్ లో వచ్చిందండి? ఇండియన్ నేవీలోకి 2022లో. ఇది మొత్తం స్వదేశీ సామర్థ్యం 76% అండి దీన్ని. నెక్స్ట్, ఇది బ్లూ వాటర్ నేవీగా దేశం యొక్క స్థానాన్ని బలపరుస్తుంది. బేసిక్ గా బ్లూ వాటర్ నేవీగా అంటే ఇండియాస్ నేవల్ స్ట్రెంగ్త్ ని పెంచడానికి ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్, దీంతో భారతదేశం కూడా విమాన వాహక నౌకలను రూపొందించగల మరియు నిర్మించగల సామర్థ్యం ఉన్న దేశాలైన యుఎస్, రష్యా, ఫ్రాన్స్, యూకే మరియు చైనాల సమూహంలో చేరింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చంద్రయాన్ గురించి చదువుతున్నారు లేదన్నా ఏదైనా ఒక కొత్త ఆవిష్కరణ గురించి చదువుతున్నప్పుడు ఆ ఆవిష్కరణ ముందు ఏ దేశాలైనా చేశాయా అనేది మనకి ఎప్పుడు తెలిసి ఉండాలండి. ఇప్పుడు చంద్రయాన్ అంటే మిగతా 4 దేశాలతో పాటు మిగతా 5 దేశాలతో పాటు అంటారు. ఆ 5 దేశాలు ఏంటి, ఆ 4 దేశాలు ఏంటి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ మనము ఏ దేశాల సమూహంలో చేరామండి? యుఎస్, రష్యా, ఫ్రాన్స్, యూకే అండ్ చైనాల సమూహంలో మనం చేరడం జరిగింది. నెక్స్ట్ చూసుకోండి, యునైటెడ్ నేషన్స్ ఫోరం ఆన్ ఫారెస్ట్ UNFF20. రీసెంట్ గా ఇండియా ఈ 20th సెషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఫోరం ఆఫ్ ఫారెస్ట్ అనే దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందండి? న్యూయార్క్. యుఎన్ అనేది కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో యుఎన్ గురించి మీకు బేసిక్ డీటెయిల్స్ తెలిసి ఉండాలి. అంటే యుఎన్ ఎప్పుడు స్థాపించారు, వాటి యొక్క విభాగాలు ఏంటి, పర్మనెంట్ ఏవి, టెంపరరీ ఏంటి, అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్స్ ఏవి, ఇవన్నీ. యుఎన్ అనేది కూడా ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ అండి. అందుకే యుఎన్ రిలేటెడ్ ఏం వచ్చినా మనం ఇన్ఫర్మేషన్ ఇక్కడ యాడ్ చేస్తున్నాము. అబౌట్ యునైటెడ్ నేషన్స్ ఫోరం ఆన్ ఫారెస్ట్, అసలు అది దేని గురించో చూద్దాము. ఇది 2000 సంవత్సరంలో వచ్చింది. యుఎన్ ఎకనామిక్ అంటే ఎకోసాక్ అనే ఒక ఆర్గనైజేషన్ సస్టైనబుల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కన్సర్వేషన్ చేయడానికి తీసుకొచ్చింది అనమాట.
ఫోరం హోల్స్ యాన్యువల్ సెషన్స్ అంటే ఎవ్రీ ఇయర్, యాన్యువల్ అంటే ప్రతి సంవత్సరం దాని హెడ్ క్వార్టర్స్ లో సెషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. టెక్నికల్ డిస్కషన్స్, ఆడియర్స్ అండ్ పాలసీ లివరేజ్ డైలాగ్స్ ఈవెన్ ఇయర్స్ అంటే ఆల్టర్నేటివ్ ఇయర్స్ లో, ఈవెన్ ఇయర్స్ అనుకోండి అంటే మనకి ఈవెన్ ఇయర్స్ లోనేమో పాలసీ లెవెల్ డిస్కషన్స్ జరుగుతాయి. ఆడ్ ఇయర్స్ లో ఏమో టెక్నికల్ డిస్కషన్స్ అంటే ఎవ్రీ ఫస్ట్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్ అలాంటి ఇయర్స్ లో టెక్నికల్ డిస్కషన్స్ జరుగుతాయి. ఎవ్రీ సెకండ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, సిక్స్త్ ఇయర్ ఇలాంటి టైమ్స్ లో పాలసీ లెవెల్ డైలాగ్స్ జరుగుతాయి అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి తలసేమియా అండి. తలసేమియా అనేది ప్రజెంట్ తెలంగాణ వైజ్ చూసుకున్న చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే తలసేమియా రిలేటెడ్ తెలంగాణలో పాలసీ కూడా ఉంది. సో అదొకటి. రెండో థింగ్ ఏంటంటే తలసేమియా అనేది మనకి ఇప్పుడు ఎందుకు ఇంపార్టెంట్ అంటే మొన్న మే 8వ తేదీ, ఎవ్రీ ఇయర్ మే 8వ తేదీని మనము వరల్డ్ తలసేమియా డే గా సెలబ్రేట్ చేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది ఏంటి అంటే తలసేమియా అంటే ఏంటి అంటే ఒక ఇన్హెరిటెడ్ బ్లడ్ డిసార్డర్, వారసత్వంగా వచ్చే ఒక రక్త రుగ్మత అని దాని అర్థం. తలసేమియా కాసెస్ ద బాడీ టు హ్యావ్ లెస్ ఆఫ్ ద ప్రోటీన్ హిమోగ్లోబిన్ దాన్ యూజువల్ అంటే బ్లడ్ లో ఉండాల్సిన హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ యూజువల్ గా ఎంత ఉండాలో దానికంటే చాలా తక్కువ ఉండడము. హిమోగ్లోబిన్ ఇస్ అసలు హిమోగ్లోబిన్ ఎక్కడ ఉంటదండి? రెడ్ బ్లడ్ సెల్స్ లో ఉంటది. ఏం చేస్తుంది? ఆక్సిజన్ క్యారీ చేయడానికి, డిఫరెంట్ ఆర్గాన్స్ కి ఆక్సిజన్ క్యారీ చేయడానికి ఆ పర్టికులర్ ప్రోటీన్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. నాట్ హ్యావింగ్ ఇనఫ్ హిమోగ్లోబిన్ ఆర్ రెడ్ బ్లడ్ సెల్స్ కెన్ లీడ్ టు కండిషన్ కాల్డ్ అనీమియా. దిస్ కెన్ మేక్ యూ ఫీల్ టైర్డ్ అండ్ వీక్. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి తలసేమియా గురించి. నెక్స్ట్ హ్యారో డ్రోన్స్. నేను ముందు నుంచి చెప్తున్నాను, యుద్ధం జరుగుతుంది, భయపడము ఇంకొకటి కాదు. దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. హ్యారో డ్రోన్స్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రీసెంట్ గా ఏం చేసిందంటే ఇజ్రాయెల్ ఒరిజిన్ హ్యారో డ్రోన్స్ ని వాడడం జరిగింది యుద్ధంలో. హ్యారో డ్రోన్స్ ఎవరికి సంబంధించినవండి? ఇజ్రాయెల్ కి సంబంధించిన, ఇజ్రాయెల్ రీజియన్ కి సంబంధించిన హ్యారో డ్రోన్స్ అనేది. ఎందుకు అంటే ప్రిసైజ్ స్ట్రైక్స్ అంటే ఒక పిన్ పాయింట్ గా స్ట్రైక్ చేయడానికి ఒక ఏరియాని ఈ డ్రోన్స్ అనేది మనం వాడతాము. ఎందులో వాడిందంటే ఆపరేషన్ సింధూర్ లో వాడింది. హ్యారో డ్రోన్ ఎవరు డెవలప్ చేశారంటే ఎంబిటి మిసైల్స్ డివిజన్ ఆఫ్ ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అనే వాళ్ళు దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇవి ఏంటి అంటే జనరల్ గా ఒక ఏరియాని మనం స్ట్రైక్ చేస్తే ఆ ఏరియాలో 9 గంటల పాటు వాటి ఉనికిని ఉంచుకుంటూనే అవి ఆపరేషన్ ని కొనసాగిస్తాయి 9 గంటల పాటు. నెక్స్ట్ ఏం చేస్తాయంటే హోస్టైల్ టార్గెట్స్ ని కరెక్ట్ గా స్ట్రైక్ చేస్తూ డిస్ట్రాయ్ చేస్తాయి వాటిని 9 గంటల పాటు. నెక్స్ట్ అన్లైక్ కన్వెన్షనల్ యుఏవీస్ విచ్ రిటర్న్ ఆఫ్టర్ సర్వేలెన్స్ మిషన్స్, లాయిటరింగ్ మ్యూనిషన్స్ సర్వ్ ఏ డ్యూయల్ పర్పస్, రీకాన్సైన్స్ అండ్ అటాక్. అంటే అక్కడికి వెళ్ళడమే కాకుండా వాటిని అటాక్ చేసి రావడం అనేది వీటి యొక్క స్పెషాలిటీ అనమాట. హ్యారోప్ ఈస్ ఎక్విప్డ్ విత్ ఎలక్ట్రికల్ ఆప్టిక్. అంటే హ్యారోప్ ఏమేమి ఉంటాయండి? ఈవో సీకర్ అనేది ఒకటి ఉంటుంది. ఏం చేస్తుంది? అది డిటెక్ట్ చేసి ట్రాక్ చేసి ఎంగేజ్ చేస్తుంది అనమాట మొబైల్ థ్రెడ్స్ ఇంక్లూడింగ్ రాడార్ సిస్టమ్, మిసైల్ లాంచర్స్ అండ్ కమాండ్ పోస్ట్ capable of autonomous operation with human oversight. The Harop offers a man-in-the-loop control mode, allowing the operator to make final decisions before the impact. తెలుగులో ఇదే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అంత డీటెయిల్ గా అవసరం లేకపోయినా మీకు ఒకటి ఏంటంటే ఒకసారి పాజ్ చేసి జస్ట్ చదవడానికి ట్రై చేయండి. మెయిన్ గా మనకి ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటండి? ఇండియా ఆపరేషన్ సింధూర్ లో హ్యారోప్ అనే డ్రోన్స్ వాడింది. హ్యారోప్ ఏ కంట్రీకి సంబంధించినవి, అవి మిగతా వాటికంటే ఎంత భిన్నంగా ఉన్నాయి అనే ఒక పాయింట్ మీకు జస్ట్ అవగాహన ఉంటే సరిపోతుంది. ముందు చెప్పిన ఇన్ఫర్మేషన్ మాత్రం మీరు గుర్తు పెట్టుకోవాలి. అయితే ఇవాళటి మెయిన్స్ క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ ద కీ ఛాలెంజెస్ హిండరింగ్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ అండ్ వాట్ స్ట్రాటజిక్ మెజర్స్ షుడ్ బి అడాప్టెడ్ టు అచీవ్ ఎ సస్టైన్డ్ హయ్యర్ గ్రోత్ రేట్? భారతదేశ ఆర్థిక అభివృద్ధిని అడ్డుకుంటున్న కీలక సవాళ్లు ఏమిటి మరియు స్థిరమైన అధిక వృద్ధి రేటును సంపాదించడానికి ఆర్ సాధించడానికి ఏ వ్యూహాత్మక చర్యలు తీసుకోవాలి అంటున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, కీ ఛాలెంజెస్ ఏంటి అనేది ఫస్ట్ క్వశ్చన్. స్ట్రాటజిక్ మెషర్స్ అంటే ఆ గ్రోత్ ని రావడానికి ఎలాంటి మెషర్స్ తీసుకోవాలి, సస్టైన్డ్ గ్రోత్ రేట్ కి స్ట్రాటజిక్ మెషర్స్ ఏం తీసుకోవాలి అని. ఇక్కడ రెండు రకాల క్వశ్చన్స్ ఉన్నాయండి. మన హైయర్ గ్రోత్ రేట్ కి 3 రకాలు అనుకోండి. కీ ఛాలెంజెస్ ఏంటి అంటే భారతదేశ అభివృద్ధి. ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ ఎలా రాస్తామండి దీనికి? ఒకసారి పాజ్ చేసి ఆలోచించుకోండి. ఎకనామిక్ గ్రోత్ రేట్ గురించి క్వశ్చన్ వచ్చింది, ఇంట్రడక్షన్ ఎలా రాస్తామంటే గత డెకేడ్ లో గానీ పోస్ట్ ఇండిపెండెన్స్ నుంచి ఇప్పుడు దాకా గానీ డిఫరెన్స్ ఏంటి గ్రోత్ రేట్ లో అనే దాంతో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ముఖ్యంగా గ్రోత్ రేట్ దట్టు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అడుగుతున్నారు కాబట్టి ఏం చేయాలి అని అంటే మనము ముందు వెనక ఆలోచించుకోవాలి. కాబట్టి
ఇంట్రడక్షన్ లో ఎప్పుడైనా సరే హిస్టారికల్ కాంటెక్స్ట్ అనేది ఒకటి ఇవ్వాలి. సో ప్రీ ఇండిపెండెన్స్ మన గ్రోత్ రేట్ ఎలా ఉండేది అంటే భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు మన గ్రోత్ రేట్ ఎలా ఉండింది, పోస్ట్ లేకపోతే 1991 కి ముందు ఎలా ఉండింది, తర్వాత ఎలా ఉండింది అన్న వాడుకోవచ్చు మీరు. ఆ గ్రోత్ రేట్ ఎలా డెవలప్ అయింది అనే దాన్ని మీరు రాస్తూ ఇంట్రడక్షన్ లో బాడీలో వచ్చి 2 పార్ట్స్ అండి. ఒకటి ఏమేం ఛాలెంజెస్ ఉన్నాయి, ప్రస్తుతం గ్రోత్ రేట్ పెరగకపోవడానికి ఏమేం ఛాలెంజెస్ ఉన్నాయి అనేవి సబ్ హెడ్డింగ్స్ ద్వారా మీరు తెలియజేస్తూ నెక్స్ట్ ఏం చేయాలండి, స్ట్రాటజిక్ మెషర్స్ చెప్తూనే ఏమేమి అంటే సస్టైనబుల్ హైయర్ గ్రోత్ రేట్ కోసం సొల్యూషన్స్ ఏంటి అనేవి మీరు సబ్ హెడ్డింగ్స్ కింద రాస్తూనే థర్డ్ పాయింట్ అండి, వీటన్నిటికీ మోడల్ ఆన్సర్స్ సపరేట్ వీడియోలో డిస్కస్ చేస్తానండి. జస్ట్ మీకు ఒక అవగాహన కోసం చెప్తున్నాను. నేను ఇచ్చిన ఐడియాని బేస్ చేసుకొని గూగుల్ యూస్ చేసుకొని ఆన్సర్ రాయడం మొదలు పెట్టండి. ఆన్సర్ రైటింగ్ మీరు మొదలు పెడితేనే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అందుకనే ఐఎమ్ హోల్డింగ్ ఆల్ ద ఆన్సర్స్. వన్స్ వీఆర్ డన్ విత్ ఇట్, నేను ఒక వీడియో సపరేట్ గా ఇచ్చిన అన్ని క్వశ్చన్స్ కి మోడల్ ఆన్సర్స్ తో మేము ముందుకు వస్తాను. సస్టైనబుల్ హైయర్ గ్రోత్ రేట్ అచీవ్ చేయడానికి ఏంటి లాస్ట్ కంక్లూజన్ ఏం రాస్తామండి, నెక్స్ట్ బిగ్ థింగ్ ఏంటి మనం ముందున్నది 2047 వీక్షిత్ భారత్. దానికి కనెక్ట్ చేస్తూ గ్రోత్ రేట్ ఎంత ఉంటే వీక్షిత్ భారత్ చేరుకోగలం, దాని వల్ల మనకి ఏంటి అడ్వాంటేజ్ అనేది మీరు కంక్లూజన్ లో వే ఫార్వర్డ్ గా రాస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ బాలాజీ చిరపోయిన యాప్ లో త్వరలో మీ ముందుకి జీపీఓ అండ్ రిలేటెడ్ కోర్సెస్ తో మీ ముందుకు రావడం జరుగుతుంది. సో కరెంట్ అఫైర్స్ తప్పకుండా మీరు ఫాలో అవుతారని, అవి మీ ఎగ్జామ్స్ కి ఉపయోగపడతాయని ఆశిస్తూ థ్యాంక్ యూ.